ఈరోజు దేవుని వాగ్దానం, దేవుడు బాణముతో వారిని కొట్టును. వారు ఆకస్మికముగా గాయపరచబడెదరు. వారు కూలెదరు. వారు కూలుటకు వారి నాలుకే కారణము. కీర్తనలు 64:7-8. ఈ వాగ్దానం మనకొక గొప్ప భరోసాను ఇస్తుంది. మన దైనందిన జీవితంలో, ఆఫీసులో కాని, బంధువులలో కాని, లేదా సమాజంలో కాని కొందరు మనపై లేనిపోని నిందలు వేయడం, వెనుక చెడుగా మాట్లాడడం లేదా కుట్రలు చేయడం మనం చూస్తుంటాం. అయితే వారికి ఎదురు తిరిగి పోరాడాల్సిన అవసరం మీకు లేదు. ఈ వాక్యం స్పష్టంగా చెబుతున్నట్లుగా, ఇతరులకు హాని తలపెట్టేవారు తమ సొంత మాటల వలనే, తమ అసూయ వలనే ఒకరోజు అనూహ్యంగా పతనమవుతారు. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని మాటలతో గాయపరచాలని చూసినప్పుడు నిరాశపడకండి. మీ బాధ్యతల్లా ఒక్కటే, మీ నిజాయితీని కోల్పోకుండా మీ లక్ష్యాల వైపు ధైర్యంగా అడుగులు వేయడం. మీకు జరిగిన అన్యాయానికి దేవుడే సరైన సమయంలో న్యాయం చేస్తాడని, మిమ్మల్ని తప్పుబట్టిన వారి మాటలే వారికి గుణపాఠంగా మారతాయని విశ్వసించి ప్రశాంతంగా ముందుకు సాగండి.